మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇప్పటికైనా తలకెక్కిన అహంకారాన్ని తగ్గించుకోవాలి. నేనేదో నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి ఈరోజు మాట్లాడినట్టు విన్నాను. ఈ నెల 16వ తారీఖున మాచర్లలో బ్రహ్మారెడ్డి గారిపై దాడికి మీరు ప్రయత్నించినప్పుడు మీరు తగిన మూల్యం చెల్లించారు. మాచర్ల రాజకీయాల్లో మీ గొయ్యి మీరు తవ్వుకున్నారు. ఇంకా మీకు కొత్తగా మీరు చెల్లించేదేం ఉండదు. ఏదో నేను ఓడిపోయాను 2019 ఎన్నికలని మీరు మాట్లాడుతున్నారు. 94, 99 ఎన్నికల్లో మీ ఇద్దరు బాబాయిలు ఓడిపోయారు మాచర్లో. మీకు పాపం గుర్తులేదనుకుంటా, నువ్వు నిక్కర్లు కట్టుకుని తిరుగుతావని అనుకుంటా. ఆ టైంలో మీకు కూడా ఓడిపోయిన చరిత్ర ఉంది. పిన్నెల్లి కుటుంబం మీరేం పెద్ద స్వాతంత్ర సమరులు కాదు. మీరు ఏదో బ్రహ్మారెడ్డి గారి కుటుంబం గురించి ఏదో మాట్లాడుతున్నాడు, పక్క నియోజకవర్గం అన్నారు. మాచర్ల నా సొంత నియోజకవర్గం, పక్క నియోజకవర్గం కాదు. గుర్తుపెట్టుకోవాలి నువ్వు. బ్రహ్మారెడ్డి గారి కుటుంబం నిజంగా స్వాతంత్ర సమృద్ధుల కుటుంబమే. మీలాగా విగ్రహాలు దొంగతనం చేసేసి జైలుకు వచ్చిన కుటుంబం కాదు. మీలాగా చిన్నపిల్ల 6 సంవత్సరాల పిల్లల్ని చంపిన కుటుంబం కాదు బ్రహ్మారెడ్డిది. 10 మందిని బతికించిన కుటుంబం, 10 మందికి అన్నం పెట్టిన కుటుంబం. మీలాగా 10 మంది దగ్గర నోటికాడు అన్నం లాక్కున్న కుటుంబం కాదు. ఫ్యాక్షన్ కుటుంబం కాదు బ్రహ్మారెడ్డిది. గుర్తుపెట్టుకోండి. మీకు పాతరేస్తారు రేపు ఎన్నికల్లో. మాచర్ల నియోజకవర్గం ప్రజలు నీకు పాతరేస్తారు. మీరు అక్రమంగా సంపాదించిన 2,000 కోట్ల రూపాయలు ప్రజలు పంచుకుంటారు, ఇబ్బంది లేదు. మీరు మాచర్లో బోసు ఆస్తులు ఆక్రమించుకున్నా, ప్రజల ఆస్తులు ఆక్రమించుకున్నా, పోలీసులను అడ్డం పెట్టుకుని మీ ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసినా, తెలంగాణ మధ్య అమ్ముకున్నా, విగ్రహాలు అమ్ముకున్నా, ఏం చేసిన 6 చంపారు. ఏం చేశారు? జల్ల యాదవ్ని ఎందుకు చంపారు? తోట చంద్రని ఎందుకు చంపారు? అంటే బ్రహ్మారెడ్డి తిరగకూడదు. అంటే మీ సామ్రాజ్యాలు గదులుతున్నాయి, కోసాలు గదులుతున్నాయి మీకు అన్నదమ్ములు ఇద్దరికి. అందుకని అహంకారం నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుంటే, గతంలో కూడా నా మీద నోరు బారేసుకున్నావు. అటన్నిటికీ మాచర్ల నియోజకవర్గ ప్రజలే నీకు సమాధానం చెప్తారు. మీకు గురిజాల దాకా అక్కర్లేదు. మీరు కొద్దిగా టైం వెయిట్ చేయండి అంతే. ఆ టైం కోసం మాచర్ల నియోజకవర్గ ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. మీ అక్రమ సంపాదన అంతా కూడా ఏం జరుగుతుందో చెప్తాం మీకు భవిష్యత్తులో. కొద్దిగా టైం వెయిట్ చేయండి. కళ్ళు నెత్తికెక్కి మీరు కొట్టుకుంటున్నారు. అవన్నీ దించుతాం, కిందకి దించుతాం. ఓడించి మిమ్మల్ని మాచర్ల నుంచి బయటికి పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి.